ఈ మధ్య ఇంకో ప్రాబ్లమ్‌ని చాలామంది ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే ఆత్మహత్య. అసలు ఎంత సింపుల్‌గా చెప్పేస్తారంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఉండలేకపోతున్నాను అని చాలామంది చెప్తుంటారు సార్. అసలు ఈ వర్డ్ రావడానికి అసలు రీజన్ ఏంటి? అంటే ఇలా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది? అసలు దీనికి గల కారణాలేంటి? దీన్ని వస్తే ఎలా ఓవర్‌కమ్ చేయాలి? రైట్. మానసిక ఒత్తిడి ఎక్కువైన వాళ్ళందరూ కూడా ఆ మానసిక ఒత్తిడి నుంచి తట్టుకోలేక ఛీ! ఎద బతుకు ఇది బతికేనా చచ్చిపోదాం అనే డైలాగ్ కామన్ అది. సూసైడ్ అంటే జీవితంలో సైడ్ అయిపోవడం. కానీ ఇప్పుడు జరుగుతున్న సూసైడ్‌లనేది భార్యాభర్త తగాదాలు, ఆహ్, ఒక చిన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు. లేదనుకుంటే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 10థ్, ఇంటర్మీడియేట్, ఐఐటీ, ఎన్ఐటీ ఇటువంటి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు చదువుల స్ట్రెస్‌కి చదువు అంటే అది మైక్రోవేవ్‌లో పెట్టినట్టు అనమాట ఇప్పుడది. బాగా వేడిగా పెట్టేస్తుంది. అటువంటి వాటిల్లో తట్టుకోలేక చాలామంది సూసైడ్‌కి అటెంప్ట్ చేసే రకాలు. నిజం చెప్పాలంటే సూసైడ్స్ ఎప్పుడు ఉంటాయంటే, ఒకటి డిప్రెషన్ తీవ్రంగా ఉన్నప్పుడు, ఒకటి సూసైడ్ చేసుకుంటారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవాళ్ళు సూసైడ్‌కి అటెంప్ట్ చేస్తారు. అలాగే ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ అతిగా సేవించిన వాళ్ళు సూసైడల్ థాట్స్ వస్తాయి. స్కిజోఫ్రెనియా లాంటి కొన్ని కేసుల్లో సూసైడ్ థాట్స్ యాక్చువల్‌గా జబ్బుల కారణంగా వచ్చే సూసైడ్స్ ఇవి. ఈ కాలంలో జబ్బులతోటి సంబంధం లేదు. సరదాగా సెల్ఫీ తీసుకుంటూ, వీడియో తీస్తూ కూడా సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఎక్కడ చూసినా సరే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. లేదనుకుంటే మొగుడిని పెళ్ళాం ఏమని బెదిరిస్తుందంటే, "నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతాను. నాకు విలువ లేదా? నాకు విలువ లేదా? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను" అని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులు అనుకోకుండా అటెంప్టెడ్ సూసైడ్ కంప్లీటెడ్ సూసైడ్‌గా మారిపోతుంది. అటెంప్టెడ్ సూసైడ్ 4, 5 సార్లు చేశాడంటే, ప్రతి అటెంప్ట్‌కి సూసైడల్ రిస్క్ బాగా పెరిగిపోతుందనమాట. అంచేతంటే సరదాగా సూసైడ్‌కి అటెంప్ట్ చేసినోళ్ళు కూడా అలిగిన భార్యో, అలిగిన కూతురో, అలిగిన కొడుకో కొన్నాళ్ళు పోయేటప్పటికి ఏమవుతదంటే నిజమైన సూసైడ్‌గా మారిపోతుంటుంది. సో, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుంటే, హోప్ ఈజ్ ఆక్సిజన్ అంటాం. ఆశ అనేది ఆక్సిజన్‌లా పనిచేస్తది. వీళ్ళకి ఎప్పుడైనా సరే సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే షేర్ చేసుకుంటే, నీ సుఖమే నేను కోరుకున్నాను అన్నట్టుగా ఎవడో ఒకడు ఉంటే, ఆటోమేటిక్‌గా వాడు మనసులో బాధలు చెప్పుకున్నప్పుడు సగం ప్రాబ్లమ్ తగ్గిపోతదండి. అందుచేత వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉండనివ్వద్దు. అండ్ ఆల్సో చచ్చిపోవాలని నిజంగా డిసైడ్ చేసినోళ్ళు ఏం చేస్తారంటే, బాగా ఇష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళ వస్తువులు ఎవరికో ఒకరికి గిఫ్ట్‌గా ఇచ్చేస్తుంటారండి. రూమ్ నుంచి బయటకి రారు. ఎక్కువ డిజిటల్ అడిక్షన్‌లో ఈజీగా చచ్చిపోవడం ఎలాగని సెర్చ్ చేస్తుంటారు. అందుచేత కుటుంబ సభ్యులే సైకాలజిస్ట్‌లుగా మారిపోవచ్చు ఇటువంటి ఆలోచన విధానాలు ఎవరికన్నా ఉంటే. ఒక్కొక్కరు రక్షించుకోవాలంటే చేయూత ఇవ్వాలండి. చెయ్యి ఇవ్వకూడదు. అంటే హెల్పింగ్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ భార్య వచ్చి మొగుడితోటి ఏదైనా చెప్తుందనుకుంటాం. "మొదలెట్టావా? బురదనెత్తావా? తినేయి" అంటాడాడు. పిల్లలొచ్చి తల్లిదండ్రులకి ఏదైనా చెప్పుకోవడానికి మొదలుపెట్టాడనుకోండి, ఇదెప్పుడు బురదంటది. చదువుడానికి ఎగ్గొట్టడానికి పిల్లలు ఇలా చేస్తున్నారని తల్లిదండ్రులు. భార్య నస భరించలేదు భర్త అనుకుంటాడు. అప్పుడు ఎవరో చెప్పుకోలేకపోతే వాళ్ళ లోపల ఉన్న ఒత్తిడి పెరిగి 3 విజిల్స్ ఏస్తే కుక్కర్ కట్టేస్తాం. 30 విజిల్స్ వస్తది. అప్పుడు వాడు చచ్చిపోవడానికి ట్రై చేస్తాడనమాట. సో, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయి కూడా వాడికి ఎగనెస్ట్‌గా జరిగిందని సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఈ మధ్య ఒక డాక్టర్ వాళ్ళ భార్యని చంపేసాడు, కొడుకుని చంపేసాడు, కూతురిని చంపేసాడు. అందరిని చంపేసి వాడు చచ్చిపోయాడు. ఆడేదో చవ్వచ్చు కదా! ఈ మధ్య నాకు పేషెంట్లున్నారు. ఒకడు రూ. 2,50,00,00,000 షేర్‌ల్లో టిప్పులు పాటించి రూ. 2,50,00,00,000 అప్పుల పాలైపోయాడు. వాడేం చేత్తాడంటే నేను చచ్చిపోతానన్నాడు, నువ్వు చచ్చిపోమంటున్నాడు పెళ్ళాన్ని, కొడుకుని, కూతురిని కూడా చచ్చిపోమంటున్నాడు. ఇదేం పోయేకాలం అండి? వాడు చచ్చిపోవడం కాదండి, ఫ్యామిలీ అందరిని చంపేస్తారు. ఎందుకు ఫ్యామిలీని చంపేస్తావంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఈ అప్పులోళ్ళు వీళ్ళ మీద పడతారు అంటారు. రూల్ ప్రకారం చేసినోడి మీద పెడతాడు కానీ వీళ్ళ మీద ఏం పడరు. అందుచేత మానసిక ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ అనేది మెంటల్ హెల్త్ రిలేటెడ్ జబ్బులు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి 5గురిలో కనీసం ఇద్దరు, ముగ్గురన్నా సరే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రతి 100 మందిలో 90% మందికి మానసిక ఒత్తిడి ఉందండి. అంచేత మానసిక ఒత్తిడి అంటే ఏంటి? రోజు స్నానం చేస్తున్నాం, క్లీన్ అవుతుంది. మనసును కూడా క్లీన్ చేసుకోవాలి. పొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మెడిటేషనో, ప్రాణాయామం ఏదోకటి చేసుకుంటే హాయిగా ప్రశాంతంగా మారిపోతాం.
సో మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి. ఈ డిప్రెషన్ మొఖాలు, ఈ దిప్ప మొఖాలు అలా ఉంటాయండి. దిగులుగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పుచ్చొంకాయల్లో ఉంటాయి. దాని క్వైట్ ఆపోజిట్ బ్లాజమ్ నవ్వాలి. హాయిగా నవ్వి నవ్వండి ఒకసారి. ఆళ్ళు నవ్వారంటే బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ వస్తాయి. నవ్వడం వల్ల మంచి కెమికల్స్ వస్తాయి. మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎవ్వరు కూడా సూసైడ్‌లు చేసుకోరండి. సూసైడ్స్ అని ప్రివెంటబుల్, అంటే వాటిని నివారించొచ్చు. అంతే తప్పించి దాని నుంచి మరొకటి చేయడం కాదు. మీరందరూ కూడా సూసైడ్, డిప్రెషన్ నుంచి డైనమిక్ పర్సనాలిటీ తోటి పొందడానికి తగిన అద్భుతాలు సైకాలజిస్టుల దగ్గర ఉంటాయి. లేదంటే మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరికైనా మీ మనసులో భావాలను షేర్ చేసుకోండి. మీకు చచ్చిపోవాలనే కోరిక పూర్తిగా పోతుందండి. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ క్షణిక ఉద్రేకంతోటే సూసైడ్‌లు జరుగుతున్నాయి. సో మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించినందుకు. థ్యాంక్ యూ.